దేనికైనా ముందు సూపు ఉండాలి అనుకుంటా మా రాజేషు ఓ బుక్కు పెన్ను పట్టుకొని ఏడుకోబోయిండు. మరి ఈయన ముందు సూపు ఏందో ఈయన ఏం చేస్తున్నాడో చూద్దాం. మొన్న అడగాలనబ్బా, చందాలు కావాలి, ఇలా గట్టిగా వసూలు చేయాలి. అరే ఈ తమ్ముడిని అడుగుదాం. తమ్ముడు చందా రాయవా తమ్ముడు? చందా పిల్లల దగ్గర డబ్బులు ఉంటాయా అన్న? అన్న సరే తమ్మి. అరే తమ్మి ఇతే పేరు చెప్పు. 100 రూపాయలు. ఎడుతావేంద్ర నాయన. 10 రూపాయలు. ఏం పేరు తమ్ముడు? తనీష్ తమ్ముడా? తనీష్ 10 రూపాయలు. థ్యాంక్ యూ, లవ్ యూ రా. ఇయ్యారు. ఏం జాదుగాళ్ళు ఉన్నారా పొలగాళ్ళు. ఈ పొలగాళ్ళు ఈయనే ఉన్నారు. అరే అన్న అడుగుదా. అన్న నమస్తే, షాప్ మనదేనా? అన్న చందా రాయవా? అన్న చందా చందా లేకుండా కనీసం చెకోడి అన్నయావా? ఓ రాజేషు, ఇదేమన్నా వినాయక చవిత? చందాలు అడుగుతున్నావు? ఓ పిసపిత్రిదానా, నేను అడుగుతున్నది గణేష్ చందాలు కాదు, పార్టీ కోసం డొనేషన్లు. ఈ 31st పార్టీకా? అబ్బా నేను కూడా వస్తా. నీ ఏషాలు, నీకు ఎప్పుడు ఈ పార్టీలే కావాలే. నేను చందాలు అడుగుతున్నది నేను కొత్తగా పెట్టబోయే పార్టీ కోసం. మామూలుగా ఎవరైనా పిల్లలు పుట్టినాక కుల్ల కుడతారు, కానీ నేను అట్లా కాదు, కుల్ల కుట్టినాకనే పిల్లని పుట్టిద్దాం అనుకుంటున్నా. అందుకోసమే ఇప్పుడు చందాలన్నీ వసూలు చేసి మంచిగా పార్టీ పెడతా. ఎస్, రాజేష్ అన్న పార్టీ జిందాబాద్. నీ పార్టీని నువ్వే పెట్టుకొని నువ్వే జిందాబాదులు కొట్టుకో. పొలిటికల్ పార్టీ పెట్టుడంటే బిర్యానీ పొట్లం కట్టినంత ఈజీ అనుకుంటున్నావా? పోల్చేదందుకు కూడా బిర్యానీతోటే పోల్చినావా? నీ తిండిపోతాం అన్నారా? అయినా ఆగో, ఇప్పటికే చందాలు వసూలు కాలేదు, ఇంకొంతమందిని అడగాలి. తమ్ముడు చందా నేను ఇచ్చుడు కాదరా తమ్మి, నువ్వు నాకు ఇవ్వాలి. ఆకులు నాకేటో దగ్గర మూతులు నాకినట్టు నన్ను ఏమంటావేంది? డబ్బులు పాకెట్ మనీ నుంచి ఏమైతే చందా. హలో, ఎస్క్యూస్ మీ రాజేష్ గారు, ఇంతకు తమరు పెట్టబోయే పార్టీకి ఎన్ని లక్షల కోట్ల డొనేషన్లు వచ్చినాయండి? ఎందుకు ఎక్కిరిస్తావు అంజలి? ఒక్క రూపాయి కూడా రాలేదు. అయినా నాకు అర్థమైతలేదు, నాకే డొనేషన్లు ఇస్తలేరు, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎట్లా డొనేషన్లు ఇస్తారు? కాంగ్రెస్ కా? అసలు నీ డొనేషన్లకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? అసలు నీ చందాలు వసూలు చేద్దాం అనుకునే ప్లాన్ వేసిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయబట్టి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టుకొని చందాలు వసూలు చేసే కార్యక్రమం స్టార్ట్ చేసిరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర మస్తు తక్కువ పైసలునేట. అందుకని చెప్పి దానికోసం డొనేట్ ఫర్ దేశ్ అనే పేరు పెట్టి మరి చందాలు వసూలు చేస్తారు. 138 రూపాయలు, 1380 రూపాయలు, 13,800 రూపాయలు ఇట్లా చందాలు ఇవ్వచ్చట. 18 సంవత్సరాల నిండిలో ఎవరైనా చందాలు ఇవ్వచ్చు అని చెప్పారు. నాకు అర్థం కాలేదు. 138, 1380, 13,800 అని ఎందుకు పెట్టిండ్రు స్పెషల్ గా? అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టి 138 సంవత్సరాలు అవుతుందట. దానికి సూట్ అవుతుంది అని చెప్పి ఇట్లా 138, 1380, 13,800 అని పెట్టిరు అన్నట్టు. ఓహో, అదా మ్యాటరు. అయినా వాళ్ళకో జాతీయ పార్టీ ఉంది, రాబోయేటి పార్లమెంట్ ఎలక్షన్లు కాబట్టి వాళ్ళు అడిగితే ఎవరన్నా ఇస్తారు కావచ్చు. నీకెవరిస్తారు? నీ బోడి మొహానికి. పార్టీ పెడతా అని చెప్తున్నా కదా. పెడతావు. పోయినేడాది 31st పార్టీని ప్లాన్ చేయమంటేనేమో చేత కాలేదు. ఈయనంట రాజకీయ పార్టీ పెడతాడంట. రాజకీయ పార్టీ చక్కగా ఈ చందాలు అడుగుడు మానేసి మన టీమోల దగ్గరికి పోయి 31st దావత్కు పైసలు జమ చేయి. ఇప్పటి నుంచి మొదలు పెడితేనే అప్పటి వరకు వసూలైతే. కరెక్టే అనిపిస్తున్నది. మనం అడుగుతూ ఒక్కళ్ళు కూడా రూపాయి ఇచ్చేటట్లేరు. అయినా నాకెందుకు చెప్పి రాజకీయ పార్టీలు, చక్కగా పోయి ఆ 31st పార్టీకి ఏదో ప్లాన్ చేసుకుంటూ అయిపోతుంది. అయ్యా చూసిల్లా నుర్రా మా రాజేష్ రాజకీయ గప్పాలు. సరే, రాజేష్ ముచ్చట అటు ఉంచుతనైతే కాంగ్రెస్ పార్టీ అయితే క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక ఈ ముచ్చట తెలవంగానే ధీరజ్ సాహు ఇంట్లున్న డబ్బులను ఐటీ ఆఫీసర్లు పట్టుకున్నారు. కాబట్టే కాంగ్రెస్ ఈ విరాళాలు వసూలు చేస్తుందని ట్రోల్ చేస్తున్నారు. సరే చూద్దాం కాంగ్రెస్కు ఎన్ని విరాళాలు వస్తాయో.